ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక సంచలన అడుగు వేయబోతోంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇప్పటికే స్మార్ట్ సిటీలు, స్మార్ట్ నగరాలు అని కొన్ని నగరాలను ఎంపిక చేసిన నేపథ్యంలో ఆ స్మార్ట్ సిటీలో ఎలాంటి ఏర్పాట్లు అయితే ఉంటాయో అవి అన్ని నగరాల్లో కూడా ఏర్పాటు చేసే దిశగా తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంటే ఇందులో పైలట్ ప్రాజెక్టుగా నెల్లూరులో ఇది ప్రారంభం కాబోతుంది. దీన్ని ఏమంటారు అంటే స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు అనమాట. అంటే మన ఇంటికి కావలసిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకే చోట దొరికేలాగా ఏర్పాటు చేయడం నగరాల్లో. దాన్నే స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు అంటారనమాట. ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో మొత్తం 8 నగరాల్లో వీటిని ఏర్పాటు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకే చోట అంటే ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏవైతే ఉంటాయో ఇది ఒకే చోట 200 మంది వ్యాపారాలు చేసుకునేలాగా ఈ సౌకర్యం తీసుకొస్తారు. ఈ విధానంతో వీధి వ్యాపారులు జీవనోపాధి అయితే మెరుగుపడుతోంది. అంటే ఇక్కడ కీలకంగా ఒక్కో మార్కెట్కి 7 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఇందులో మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి నగరపాలక సంస్థ 3 కోట్ల రూపాయలు, అలాగే వ్యాపారులకు శిక్షణ ఇతర సేవలు అందించేందుకు సెర్ప్ 1.25 కోట్లు, అలాగే వ్యాపారుల పెట్టుబడి నిధి కింద 3 కోట్ల రూపాయలు సమకూర్చబోతున్నారు. అయితే ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ప్రధానంగా ఫస్ట్ నెల్లూరులో ప్రయోగాత్మకంగా జూన్లో ప్రారంభించబోతున్నారట. ఇందుకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా కంటైనర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 200 షాపులు ఉంటాయంట ఒకేసారి. ఇవన్నీ ప్లగ్ అండ్ ప్లే విధానం అనమాట. దీంట్లో వ్యాపారులు కేటాయించిన వెంటనే ఆ షాపులు వాళ్ళే ప్రారంభించేసుకోవచ్చు. కంటైనర్ పైన సోలార్ పలకలు అమర్చి ఉంటాయి. వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును షాపు అవసరాలకు వినియోగించుకునేలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్కెట్లో నిత్యావసరాల నుంచి పండ్లు, కూరగాయల వరకు అన్ని కుటుంబాలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కుటుంబానికి కావాల్సిన అన్ని అందుబాటులో కూడా ఉంటాయి. రెండో దశలో విశాఖ, విజయవాడ, అలాగే మంగళగిరి, పిఠాపురం, శ్రీకాకుళం, ఒంగోలులో వీటిని ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే రాయలసీమలో కూడా కడప, కర్నూలు, అనంతపురంలో ఏదో ఒక నగరాన్ని త్వరలో ఎంపిక చేయబోతున్నారు. ఇవి అక్టోబర్లో అందుబాటులోకి రాబోతున్నాయి. అంతేకాదు వీటి ఏర్పాటు ద్వారా దాదాపు ఒక 2000 మందికి ఉపాధి కూడా కలిగే అవకాశం ఉంటుంది అనేది. ఏది ఏమైనా ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు అనేవి మొత్తం ఇప్పుడు రాష్ట్రంలోని దాదాపు 8 నగరాల్లో ముందు ప్రారంభించబోతున్నారు. సక్సెస్ అయితే మొత్తం అన్ని సిటీల్లో తర్వాత మరొక దశలో పూర్తి చేసే అవకాశం ఉంటుంది.